అసలు మద్యం నుంచి ఆదాయమే వద్దన్న వ్యక్తులు 25,000 కోట్ల ఆదాయం తీసుకున్నారు. ఎవరికి కూడా ఓట్లేసిన ఎవరికి కూడా మీకు కోపం రాకపోతే ఎట్లాగా? మద్యం పేదవాళ్ళు కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. దాని మీద సీత కన్నుబడింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి మనం చెప్పట్లేదు, ఈ ప్రభుత్వమే చేయించినటువంటి ఆర్టీజీఎస్ సర్వేలో తేలుతున్నటువంటి విషయం అడ్డకోలుగా ప్రజల్ని దోచుకుంటున్నారు లెక్కర్లో అన్నటువంటిది. ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళకి సంబంధించినటువంటి అధికారిక పత్రిక రాసుకొచ్చింది. మద్యం అమ్మకాల్లో ఎంఆర్పీని పాటించడం లేదు, ఒక్కో సీసా మీద 10 నుంచి 30 రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను దోచేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఆర్టీజీఎస్ సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. రోజు 80 కోట్ల మేర అమ్మకాలు ఉండాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు టార్గెట్లు విధించినట్టు తెలిసిందట జ్యోతికి. దీంతో మద్యం షాపుల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఒక వ్యక్తికి 3 కంటే ఎక్కువ సీసాలు అమ్మకూడదని నిబంధన ఉన్న బెల్టులకి ఇష్టానుసారం కేసులు చొప్పున అమ్ముతున్నారు. వీటికి ఒక్కో సీసా మీద 10 రూపాయలు వసూలు చేస్తుంటే వాటిని బెల్టుల్లో విక్రయించే వాళ్ళు సీసా మీద 30 రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. అమ్మకాల మీద టార్గెట్లు విధించడంతో బెల్టులకి మద్యం విక్రయిస్తున్న స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. బెల్ట్ షాపుల మీద కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే బార్లు పనిచేయాలి. కానీ చాలా బార్లు 24 గంటలు మద్యం విక్రయాలు చేస్తున్నాయి. అధికారిక సమయంలో బహిరంగంగా, ఆ తర్వాత చాటుమాటుగా అమ్ముతున్నాయి. పైగా షాపుల నుంచి మద్యం తీసుకొచ్చి బార్లలో అమ్ముతున్నారు. ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేయాలంటే షాపులతో పోలిస్తే 10% అదనంగా చెల్లించాలి. దీంతో బెల్టుల తరహాలో షాపుల్లో మద్యం కొని దాన్ని అర్ధరాత్రి పూట్ల బార్లలో అమ్ముతున్నారు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన కథనం. దోపిడీ రాజ్యం వచ్చింది, మీ రక్తాన్ని తాగి ప్రభుత్వం ఇది. చెప్పింది